సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇప్పటివరకు లైవ్ చూసాం. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఇక సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని సిట్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు తెలిపింది సిట్. మే 6న సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజ్ కు అప్పగించారని పేర్కొంది. ఇక మృతదేహాన్ని పిఎస్ లో చూపిస్తున్నట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని వెల్లడించింది. సాయికృష్ణను సీఐ నాగరాజు కోర్టులో హాజరుపరచలేదని వివరించింది సిట్. సాయికృష్ణపై నాన్ బైలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉందని సిట్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇక కృష్ణలంక పిఎస్ లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ లభించలేదని వెల్లడించింది. సీసీ ఫుటేజ్ మాయంపై సీఐ నాగరాజు సరైన సమాధానం చెప్పలేదని తెలిపింది. ఇక 17 మంది సాక్షులను విచారించామని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజ్ కు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తూ ఉన్నాం సాయికృష్ణ తల్లి ముందు నుంచి చెప్తూ ఉంది నా కొడుకును లాకప్ డెత్ చేశారు. ఆ విధంగానే కూడా సిట్ బయట పెట్టింది. కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన అంశంలో ఒక సిఐ నాగరాజు అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది. అయితే సిఐ నాగరాజుని కొద్దిసేపటి క్రితం ఏదైతే విజయవాడ 2వ ఏజేఎస్ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి సిఐ నాగరాజుకి 14 రోజులు రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సిట్ దర్యాప్తు నేపథ్యంలో సిట్ దర్యాప్తు చేసిన అంశాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. కోర్టులో ఏదైతే సిఐ నాగరాజు అంశానికి సంబంధించి ఏదైతే జూన్ 6 నుంచి ఏదైతే జూన్ 19 వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లుగా అయితే ఏదైతే సిట్ దర్యాప్తు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సిఐ నాగరాజు ముఖ్యంగా చూసుకుంటే సిఐ నాగరాజు ఏదైతే సాయి కృష్ణని హతమార్చినట్లుగా కూడా సిట్టు గుర్తించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్లను కూడా సిఐ నాగరాజు మాయం చేసినట్లుగా కూడా ఏదైతే కోర్టుకు సిట్టు అధికారులు తెలిపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే సాయి కృష్ణ రిమాండ్ దీనికి సంబంధించి సాయి కృష్ణకి నాన్ బెయిలబుల్ వారెంటీ ఉన్నప్పటికీ కూడా కోర్టులో హాజరుపరచకుండా సిఐ నాగరాజు వారి సిబ్బంది మొత్తంగా సాయి కృష్ణను పలు చోట్లకు తిప్పుతో కూడా అతన్ని టార్చర్ పెట్టి కొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సాయి కృష్ణ అయితే కస్టోడియల్ డెత్ గా అయితే ఏదైతే సిట్ అధికారులు గుర్తించినట్లుగా కూడా కోర్టుకు వివరించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే సాయి కృష్ణకు సంబంధించిన అంశంలో ఇంకా వెనకాల ఎవరెవరి పాత్రలో అనేది ముఖ్యంగా ఇంకా మరికొంత కానిస్టేబుల్ సిబ్బంది కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతానికి అయితే సిఐ నాగరాజుకి 14 రోజులు రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి ఏదైతే సిఐ నాగరాజుని అయితే మాత్రం రాజమండ్రి జైలుకి అయితే తీసుకువెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క దాదాపు సిఐ ఏదైతే సాయి కృష్ణ తల్లి ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా సిఐ నాగరాజే నా కొడుకుని చంపేసి అతన్ని కాల్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా మొదటి నుంచి ఆమె కేసు పెట్టిన నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే మొత్తంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా సిట్టు దర్యాప్తు మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా సిఐ నాగరాజే వీటికి మొత్తంగా కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తుంది. అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ కూడా కోర్టుకి సిట్టు తెలిపినట్టు ఉంది. అంటే సిఐ నాగరాజు ఒకళ్ళే కాకుండా సిఐ నాగరాజు వెనకమాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా మాట్లాడినట్లు సిఐ నాగరాజ్ తో పాటు కూడా మరికొంతమంది పాత్ర కూడా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసుకి సంబంధించి కానీ లాకప్ డెత్ కి సంబంధించి కానీ మరికొంతమంది పాత్ర ఉన్నప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ వారి డీటెయిల్స్ కానీ ఏమైనా తెలిసాయా?
ఏదైతే సిట్ దర్యాప్తులో అవి ఇవేమీ కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సిఐ నాగరాజు ఒక్కడనే మాత్రమే అరెస్ట్ చేసి ఏదైతే కోర్టుకు పెట్టడం, కోర్టు ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి నేపథ్యం ఉంది. అయితే సిఐ నాగరాజు వెనకాల ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశం అయితే సిట్టు అధికారులు అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు అయితే మాత్రం ఏదైతే సిఐ నాగరాజు మొత్తంగా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలి అని అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ముఖ్యంగా సిట్టు అధికారులు, సిట్టు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన అధికారులే సిట్టు దర్యాప్తులో భాగంగా ఉంటుంది కనుక సిబిఐకి అప్పచెప్పాలని కూడా ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే కొద్ది గంటల క్రితం కూడా దీనికి సంబంధించి సిబిఐకి అప్పచెప్పాలని కూడా హైకోర్టులో ఫిల్ దాఖలు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇవన్నీ చూసుకుంటే ఇంకా మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే, సిబిఐకి అప్పచెప్పితే కనుక ఇంకా మరికొన్ని అంశాలు సిఐ నాగరాజు వెనక ఎవరున్నారు, ఇంకా ఏమేమి జరిగింది అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా సిఐ నాగరాజును అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ కి విధించడం, అతన్ని అయితే సిఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది కదా, తన అంటే అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఈ విధంగా లాకప్ డేట్ చేసిన సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. మరి ఈ విషయానికి సంబంధించి స్పందించిందా వారి కుటుంబం? సిఐ నాగరాజుకి ఏదైతే ముందుగా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మీకు న్యాయం జరిగిద్ది అనే విధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించే విధంగా ఈ యొక్క కేసు ముందుకు వెళ్తామని కూడా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈ విధంగానే ఏదైతే ఆ తర్వాత నుంచి సిఐ నాగరాజుపై ఆ కేసు నమోదవటం, అలాగే సిట్టును దర్యాప్తు ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం సిఐ నాగరాజుకి రిమాండ్ విధించడంతో కూడా ఏదైతే అతని కొడుకుకు సంబంధించిన అంశం ఏదైతే సిఐ నాగరాజు దీంట్లో సిట్ అధికారులకు ఒప్పుకున్నప్పటికీ కూడా సిట్టు దర్యాప్తులో ఇది జరిగింది అనే అంశం అయితే కోర్టు ముందు ఉంచింది. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీని చూసినట్లుగా కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కనుక సిఐ నాగరాజే పూర్తిగా హతమార్చిన పరిస్థితి ఉన్నట్లుగా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా తన తల్లి ఏదైతే సాయి కృష్ణ తల్లి సిఐ నాగరాజుతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, సిఐ నాగరాజు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు, సిఐ నాగరాజుతో మా అబ్బాయి మీద దాడి చేసి ఏదైతే అతను లాకప్ డెత్కి వ్యవహరించిన వ్యక్తులు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడాలి అనే విధంగా అయితే ఆమె కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం సిఐ నాగరాజును మాత్రం దీనికి కోర్టు అయితే రిమాండ్ 14 రోజులు విధించింది. అతన్ని ప్రస్తుతం సెంట్రల్ జైలుగా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్న నేపథ్యం ఉంది. అయితే అనుకున్న విధంగా ఏదైతే హైకోర్టులో ఏదైతే ఫిల్ దాఖలు చేశారో సిబిఐకి అప్పచెప్పాలని, దానికి సంబంధించి రేపు జూలై 6న దీనికి సంబంధించిన కోర్టులో కోర్టులో వెలువడే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఆ రోజున ఏం జరిగిద్ది అనేది కూడా చూడాల్సి అయితే పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.